సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గౌతమ్ కృష్ణ వస్తున్నాడు కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. బట్ వచ్చిన 8 మందిలో గౌతమ్ కృష్ణ కొద్ది గొప్ప ఏదైనా గేమ్ మార్చగలని నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ముందు వాళ్ళందరి కంటెస్టెంట్స్ 8 మంది కంటెస్టెంట్స్ గేమ్ మనం చూసొచ్చాం. ఎక్కడో మనోడికి క్యాపబిలిటీ ఉంది, ఒకవేళ గేమ్ మార్చుకుని స్ట్రాటజీతో ఏదైనా వచ్చి చేయగలరు. ఎందుకంటే గేమ్ ఆల్రెడీ సగం చూసి వచ్చాడు కాబట్టి లోపలికి. సో ఏదైనా కొంచెం మంచిగా చేసుకున్న ఆల్రెడీ మనోడికి బయట కొంచెం బిగ్ బాస్కి వెళ్ళిన ఫేమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏమన్నా చేయగలరని నాకు అనిపిస్తుంది. సో చూడాలి అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నిఖిల్ పృథ్వీ యస్మి వీళ్ళ ముగ్గురు అంత క్లోజ్ అయిపోయారు. సోనియా బయట నుంచి చూస్తూ ఉంటుంది. సోనియాకి అర్థమైంది, ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్లేస్ ఇంకొక రీప్లేస్ అయ్యిద్ది. బిగ్ బాస్ హౌస్లోనే కాదు ఎక్కడైనా ఇది కన్ఫర్మ్. సో ఉన్న వాళ్ళే మాత్రమే. సో ముందు బిగ్ బాస్లో సోనియా నిఖిల్ పృథ్వీ ఉండేవారు. అసలు యస్మి వీళ్ళంతా పడిదే కాదు. ఇప్పుడు యస్మి అలాంటిది జాన్ జిగర్ ఫేవరెట్ కంటెస్టెంట్. సో సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, ఇష్టాలు అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి మనుషుల మీద. సో ఇప్పుడు కూడా మనకంటే వాళ్ళు ఆపోజిట్ క్లాన్ మీద ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అలా అనిపించవచ్చు. సో సిచ్యువేషన్స్ బట్టి బిగ్ బాస్ అన్నీ ఇది వాళ్ళకి టఫ్ సిచ్యువేషన్స్, వాళ్ళకి ఆపోజిట్ అయ్యే సిచ్యువేషన్సే పెడతాడు. సో చూద్దాం గౌతమ్ కృష్ణ గేమ్ మారుస్తాడు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.